ఆదివాసీ బిడ్డల్ని అడవి నుంచి వెళ్ళగొట్టాలి, లేదంటే చంపేయాలి. ఎందుకని అనంటే అడవిని, ఆ అడవి కింద ఉన్నటువంటి అపారమైనటువంటి వేల లక్షల కోట్ల సంపద కలిగినటువంటి ఆ సంపద ఉంది కనుక ఆ సంపదని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఆపరేషన్ కగార్. అందుకనే ఇది జరుగుతున్నటువంటి మానవ హననం కూడా. దానికి ఎవరు మాట్లాడినా వేరే వేరే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ముద్రలు వేస్తున్నారు. అది వాస్తవాలు మాట్లాడితే నక్సలైట్లు అంటే ఎట్లా? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడితే నక్సలైట్లు అనేటువంటి ముద్ర మీరు వేయడం అనేటువంటిది అంటే ఒక ప్రశ్నే ఉండకూడదు అనేది వాళ్ళు అంటున్నారు. ప్రశ్న ఉండకుండా ఉండాలి అనంటే ఈ సమాజంలో అవినీతి ఉండకూడదు, ఈ సమాజంలో వివక్షతలు ఉండకూడదు, అసమానతలు ఉండకూడదు, ఇవాళ కులాల పేరుతో మతాల పేరుతో హింస ఉండకూడదు. ఒక మనిషిని ఇంకొక మనిషిని గౌరవించుకునేటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా ఒక శాంతియుత వాతావరణం, మానవీయ విలువలతో కూడుకున్నటువంటి సమసమాజం ఉండాలి. అవి ఉంటే అసలు నక్సలిజానికి అవకాశం లేదు కదా. నక్సలిజం అంటూ ఉన్నది అనంటే మీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదం వల్లనే కదా. ఈ సమాజమే వాళ్ళని తయారు చేసి పంపించింది. వాళ్ళు ఏదో కొత్తగా పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడలేదు, లేకపోతే ఎక్కడి నుంచో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ సమస్యలే వాళ్ళని ఆ విధంగా తయారు చేసి ముందుకు పంపించింది.